విశాఖపట్నంలోని నాయుడుతోటలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం 16వ శతాబ్దంలో తిరుమల కొండలకు వెళ్లే ముందు వెంకటేశ్వరుడు మరియు పద్మావతి వివాహాన్ని గుర్తుచేసుకుంటూ నిర్మించబడిందని నమ్ముతారు. ముఖ్యత: వెంకటేశ్వరుడు మరియు పద్మావతి దేవి దైవిక వివాహాన్ని గుర్తుచేసేందుకు ఈ ఆలయానికి కళ్యాణ వెంకటేశ్వరుడిని వివాహం చేసుకున్నారు అని అర్థం అని పేరు పెట్టారు. చారిత్రక సందర్భం: ఈ ఆలయం యొక్క మూలాలు విజయనగర రాజవంశం పాలనలో 16వ శతాబ్దం నాటివి. తిరుమలకు వెళ్లే ముందు పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత వెంకటేశ్వరుడు ఇక్కడ నివసించాడని పురాణాలు సూచిస్తున్నాయి. వాస్తు సంరక్షణ: విజయనగర కాలం నాటి శాసనాలు మరియు రికార్డులు ఆలయం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను ధృవీకరిస్తాయి మరియు పునరుద్ధరణలు ఆధునిక సౌకర్యాలను కలుపుతూ దాని పురాతన నిర్మాణాన్ని సంరక్షించాయి. నూతన వధూవరుల కోసం మందిరం: ఈ ఆలయం తరచుగా ఆశీర్వాదం కోసం సందర్శించే నూతన వధూవరులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.